వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మండిపాటు. అధికారంలో ఉన్న పాలకులు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారని వ్యాఖ్య. టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని సంచలన వ్యాఖ్యలు. రాజునని ఫీల్ అయితే ప్రజలు కృష్ణానదిలోకి ఈడ్చి కొడతారని ఘాటు వ్యాఖ్యలు. విశాఖలో సాంప్రదాయాలు పాటిస్తూ టీడీపీ శ్రేణుల నిరసన. ప్రభుత్వం జారీ చేసిన జీవోను భోగి మంటల్లో వేసి దహనం. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలకులు న్యాయ వ్యవస్థను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సాక్షాత్తు రాజ్యసభ చైర్మన్ ధన్వర్క్ న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. వాళ్ళు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పరిపాలకులు న్యాయ వ్యవస్థను కించపరిచే పద్ధతుల్లో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు రాజ్యసభ చైర్మన్ ధన్కర్ గారు న్యాయ వ్యవస్థను కించపరచడమే కాకుండా పార్లమెంట్ చేసిన చట్టాలను రివ్యూ చేసే అధికారం కూడా సుప్రీంకోర్టుకు లేదని చెప్పి ఇవాళ బాహాటంగా అసాధారణంగా వారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇది అసాధారణంగా దాన్ని కించపరచడమే కాకుండా రాబోయే రోజుల్లో న్యాయ వ్యవస్థకు పార్లమెంటరీ వ్యవస్థకు పోటీ పెట్టే పద్ధతులు ఇవాళ పరిపాలకులు వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే ఇవాళ ప్రజాస్వామిక హక్కులను కాలరాచే పద్ధతులు, ఇవాళ గత సాంప్రదాయాలకు భిన్నంగా ఇవాళ జీవో తెచ్చి జీవో నంబర్ 1 ద్వారా ప్రతిపక్షాలు ప్రజా సంఘాల యొక్క ప్రజాస్వామిక హక్కులను కాలరాయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. జీవో 1 విచారించాలని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే అసలు హైకోర్టులో అది విచారణకు రాకుండా చేయడానికి కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు. పైగా విచారణ అధికారిగా ఉన్న హైకోర్టు జడ్జిని కూడా కించపరుస్తూ కామెంట్స్ చేసే స్థితికి వారు వచ్చారు. ఆ తర్వాత జడ్జిమెంట్ అయిన తర్వాత ఆ న్యాయమూర్తికి 2 పోలీస్ వాహనాల్లో ఆయనకి సెక్యూరిటీ కల్పించారంటే ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇవాళ అరాచక శక్తులు చివరికి హైకోర్టు వరకు కూడా పోవడానికి ఇవాళ సాహసిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని, స్వతంత్ర ప్రతిపత్తిని కూడా కాలరాచే పద్ధతుల్లో అధికారంలో ఉన్న వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం జనవరి 26వ తేదీ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ శాఖలని కూడా దీన్ని పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ చేయాలంటే నేనే సామంతరాజును అని ఫీల్ కాకూడదని సూచించారు. తానే 6 సార్లు ఎమ్మెల్యే అవ్వాలి, తానే 8 సార్లు మంత్రి అవ్వాలంటే కుదరదన్నారు. ప్రజలు మెచ్చేలా పాలన చేయాలని కేసీఆర్ నాని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసలు ఏ పార్టీలో ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తానే రాజునని ఫీల్ అయితే ప్రజలు కృష్ణానదిలోకి ఈడ్చి కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ను ఎదుర్కోవాలంటే అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచే వరకే సీట్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు. ఎంపీగానో లేకపోతే రాజుగాను ఇక్కడ అప్పుడు వేలుకుంది కానీ వెళ్ళుకోవడానికి వెళ్తాంతా వెళ్ళుకుంటే ప్రజాసేవ చేయాలంతే. కాబట్టి నువ్వు నన్ను లవ్ చెయ్యి, నేను నిన్ను లవ్ చేయనంటే కుదరదు. యూ లవ్ మీ, ఐ లవ్ యూ. ఎవరైనా సరే అదేవిధంగా కొండపాలెం మున్సిపాలిటీలో మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత కృష్ణప్రసాద్ పదే అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు కావాలని కోర్టులో కేసులు వేస్తున్నారు. వాళ్ళు కృష్ణప్రసాద్ గారు ఏ పార్టీలో చెప్పమని కృష్ణప్రసాద్ గారు ఏ పార్టీలో ఉన్నాడు? వైసీపీలో ఉన్నాడా లేకపోతే తెలుగుదేశం చెప్పని ముందు తర్వాత మాట్లాడదాం. కేసుని విత్డ్రా చేసుకుంటే చైర్మన్ నుంచి ఫలితం బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. కేసుని విత్డ్రా చేసుకోవచ్చు. నువ్వు ఏ పత్రిక ఏ తెలియదు కదా నాకు. నీకు కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి మీరు. ఎందుకంటే హైకోర్టు ఏం చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2-3 రోజులు సోషల్ మీడియాలో శ్రీరామయ్య తాతయ్య పశ్చిమ పోటీ చేస్తున్నారు. అంటే రాబోయే ఎన్నికలు మీరు పోటీ లేనట్లేనా? ఇప్పుడు అవన్నీ పొలిటికల్ క్వశ్చన్స్. ఇక్కడికి వచ్చింది మనం వాటి కోసం ఏదైనా సరే అది అధిష్టానం నిర్ణయిస్తుంది ఎవరు ఎక్కడ పోటీ చేయాలి. ఇవన్నీ కూడా లాస్ట్ 3 months వరకు కూడా ఇవన్నీ సోషల్ మీడియా కానీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు భావాన్ని వాడి ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో వాట్సాప్ ఇచ్చేస్తే అదే వార్తలు సపరేట్ అవుతుంది ఈ రోజుల్లో. కాబట్టి ఏమీ నమ్మద్దు.
అదేంటనేది లాస్ట్ 3 monthsలో ఇప్పుడు రకరకాలైనటువంటి పొలిటికల్ ఈక్వేషన్ మారుతాయి. ఆ మార్పుల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితులు మారుతూ ఉంటాయి. చాలామంది కూడా త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం మారాలి అంటే సీనియర్లు అందరం త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే యువతకు చోటు ఇవ్వాలి. రాజకీయాల్లో యువత ముందుకు రావాలి. ఇప్పుడు నేను 2 సార్లు ఎంపీగా చేశా. ఇంకో ఆయన ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉండొచ్చు, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉండొచ్చు, మంత్రి పదవి చేసి ఉండొచ్చు. అందరం కూడా నాతో సహా త్యాగాలకు సిద్ధంగా ఉండి గెలుపు గుర్రాలు ముందు పెట్టుకుని వెళ్ళకపోతే జగన్నే పాలన అంతమంది ఇస్తే కష్టం ఉండాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక్కడ నేను విజయవాడలో గెలుస్తాను అనుకుంటే చంద్రబాబు గారు నన్ను నిలిచి పోటీ చేపిస్తారు. లేదు నువ్వు గెలవలేవు, దాన్ని నీ సేవలు పార్టీకి కావాలి అనుకుంటే పార్టీకి పనిచేస్తావు, తప్పేం లేదు. అర్థమైందా? 2 సార్లు చేశా. ఇప్పుడు అమెరికాలో యుఎస్ ప్రెసిడెంట్ ఎన్ని టర్మ్లు ఇస్తారు? 4 ఏళ్ళు, 8 ఏళ్ళు. ఆ తర్వాత రిటైర్మెంట్ అయ్యారు. ఒబామా చిన్న వయసులో రిటైర్ అయిపోయాడు, రాజకీయాల దూరంగా ఉన్నాడు. సో ప్రజాసేవ కావాలని వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఇది నాది, ఈ మైలవరం కాన్స్టిట్యున్సీయో, విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీయో, లేదా విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నాదని కూడా లేదు. ప్రజలది. ప్రజాస్వామ్యంలో ప్రజలు యజమానులు. మేమందరం కూడా కష్టపడిసే. నేను ఎంపీకి ఎన్నికైనా, ఎమ్మెల్యేకి ఎన్నికైనా, లేకపోతే కాదు ముఖ్యమంత్రి అయినా సరే గత 5 ఏళ్ళు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 19 నుంచి ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఓన్లీ కస్టోడియన్స్, వాళ్ళ సొంతం కాదు. ఇది ఎవరో ఎక్కడ సామంతరాజులు కాదు, రాజులు కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు పనిచేయమంటే పనిచేయాలి, పనిచేయలేదంటే ప్రజలు ఓటిస్తే ప్రతిపక్ష పార్టీగా కూడా మాకు ఒక బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారికి 50% ఓట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు ఇచ్చారు ప్రజలు. అంటే మమ్మల్ని విస్మరించాలి ప్రజలు. 50% ఆయనకి ఇచ్చాం, 40% నీకు ఇచ్చాం, నీకు ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యత మీరు నెరవేర్చండి. ప్రభుత్వం చేసే తప్పుల్ని విశాఖలో టీడీపీ శ్రేణులు సాంప్రదాయాలను పాటిస్తూనే తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అనగతొక్కేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. నగరంలో టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ఘనంగా సంక్రాంతి భోగి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటల్లో జీవో నెంబర్ 1 ప్రతులను దహనం చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. జీవో 1 విషయంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు స్పందించిన తీరును టీడీపీ నేత గండి బాబ్జీ హర్షించారు. ఎలాంటి జీవోలు జారీ చేయాలో కనీసం అవగాహన లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను భంగం కలిగిస్తే ఇక భవిష్యత్తులో ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం టీడీపీ మహిళలు భోగి చుట్టూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మన గాంధీ విగ్రహం దగ్గర మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఆ రోజు యాక్చువల్గా మేము బైక్ ర్యాలీ పెడదామని చెప్పి ఒక పర్మిషన్ కూడా పెట్టడం జరిగింది. ఈ టౌన్లో ఉన్న ఈస్ట్ ఏసీపీ, మాకు సంబంధించిన ఏరియాలో ఉన్న ఇంకో ఏసీపీ కూడా పెట్టాం, సౌత్కి కూడా. ఆ రోజు నేను చెప్పాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ముందు కానీ ఇటువంటి జీవో నెంబర్ 1 అనేది ఎవడూ ఇవ్వలేదు. ఏ ముఖ్యమంత్రి ఇంతకాలం పరిపాలన చేసినప్పుడు వాళ్ళకి ఆలోచన లేదా? వాళ్ళ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ లేరా? ఇటువంటి జీవో ఇవ్వడం చాలా తప్పని ఇవాళ హైకోర్టు క్లియర్గా చెప్పింది. నేను ఆ రోజే చెప్పా, మీకు దొబ్బులు పెడుతుంది, హైకోర్టుకి వెళ్ళండి కంపల్సరీగా అని చెప్పి. కరెక్ట్గా ఇవాళ జరిగిన విషయం అదే. స్వాతంత్రం వచ్చాక ఇటువంటి జీవో రాలేదు. ఇటువంటి జీవో ఆ రోజు ఇచ్చేలా ఉంటే స్వాతంత్ర పోరాటం జరిగేదా అని చెప్పారు. ఇవాళ హైకోర్టు కూడా చెప్పింది. ఇటువంటి ఒక జీవో తేవడం అనేది మూర్ఖత్వం. అందులోనూ ఒక చట్టం ఉంది ఆల్రెడీ.
మనకి ఈవేళ ఏదైతే మీకు చెప్పారో మీరే చెప్పారు 1861 యాక్ట్ ఉందని చెప్పి, ఆ యాక్ట్ ఉన్నప్పుడు అందులో సెక్షన్లు కూడా మీరే చెప్పారు. సెక్షన్ 30, సెక్షన్ 30A, సెక్షన్ 31 అని చెప్పి ఈ 3 సెక్షన్లో కూడా హౌ టు ఆపరేట్, హౌ టు కంట్రోల్ మీటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, ర్యాలీస్, ఇవన్నీ కూడా ఎలా కంట్రోల్ చేయాలో ఆ సెక్షన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ వేరేగా జీవో ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు ఈవేళ క్లియర్గా ఒక డెసిషన్ ఇచ్చింది. అందువల్ల మీ ద్వారా కోరుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏ జీవో ఇవ్వాలి, ఏ జీవో ఇవ్వకూడదు, మరి అధికారులు మీ దగ్గర పనిచేస్తూ ఉన్నారు, అధికారులు మీరు అడుగుతున్నారా, లేకపోతే మీ సొంత సలహాదారులు ఎవడైనా ఈ జీవోలు ఇవ్వమని చెప్పారా? చాలా మూర్ఖత్వంగా ఇటువంటి జీవో ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. ఈవేళ ప్రతిపక్షాలు వారి యొక్క నిరసన తెలియజేయాలంటే తప్పనిసరిగా రాజ్యాంగంలో ఇచ్చిన ఏదైతే ఆర్టికల్ 19 నుంచి 21 వరకు ఉన్నాయో మనకి ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, స్వేచ్ఛగా మాట్లాడచ్చు, స్వేచ్ఛగా నిరసన తెలియజేయచ్చు, స్వేచ్ఛగా మన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. ఇవన్నీ కూడా కాలు రాస్తూ ఈ జీవో ఏదో కొత్తగా తెచ్చాము, మేము ఓడదీసామని చెప్పి చాలా తప్పు. అందువల్ల మీ ద్వారా నేను కోరుతున్నా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ సైకో జగన్ బుద్ధి తెచ్చుకోవాలి. ఇటువంటి జీవోలు ఇచ్చే ముందు మీరు కనుక్కోండి. మీ సలహాదారులు, మీ లీగల్ అడ్వకేట్ జనరల్, మీ అందరినీ లీగల్ డిపార్ట్మెంట్ కనుక్కొని జీవోలు ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ప్రజలకు కూడా తెలుసుకోవాలి. చూడండి, ఇటువంటి జీవోలు ఇస్తే ప్రతిపక్షాల ప్రజలు ఈవేళ వారికి బుద్ధి వచ్చేటట్టు రేపు రాబోయే రోజుల్లో మీరు బుద్ధి చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం ఒక నియంత్రిలాగా, ఎందుకంటే ఆ జీవో నంబర్ ఏదైతే 1 ఇచ్చారో అది అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ 1861లో ఇచ్చినటువంటి జీవో. ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి, ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో వాళ్ళని అణచివేయడానికి ఆ రోజు బ్రిటిష్ రాణి వారు ఇచ్చినటువంటిది. అంటే ఒక నియంత పాలన ఆ రోజు ఉండేది కనుక బ్రిటిష్ రాణి అంటే ఆవిడ నియంతే, ఆవిడ ఏం చెప్తే అదే అయ్యేది. ఆ నియంతుల పరిపాలన ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవోస్ని తీసుకొచ్చి ఈయన నేడు ఒక కొత్త జయంతిలాగా ఒక కొత్త నియంతిలాగా వ్యవహరిస్తూ ఈ జీవో తేడం చాలా దారుణం. అందుకే ఈరోజు ఏదైతే సుప్రీం హైకోర్టు ఇచ్చిందో ఈ జీవో 1 రద్దు చేయమని, అది ఈ ప్రభుత్వానికి నిజంగా చెంపదెబ్బగా భావించాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో దానికి విలువను కాపాడుతూ ముందుకు వెళ్ళాలి తప్ప నియంత పోకడలతో మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా న్యూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. తనిఖీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్ధారణ అయినట్లు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత 3 నెలల్లో 6 సరైన పత్రాలు లేకుండా రిజిస్ట్రేషన్ జరిగినట్లు గుర్తించామని తెలిపారు. There are a lot of complaints against this sub-register office in Newsvidu. From common public, they are complaining a lot of malpractices are happening in this sub-register office. Based on some credible information and some complaints from the common public, we conducted some inquiry here. We are having some data with us, and now we are searching the records. We found out around 6 mistakes within last 3 months. So we will ask explanation from the SRO. If it is satisfactory, then it's okay. And if the mistakes, if it is not satisfactory, we will take necessary action accordingly. We just examined the last 3 months data. Based on that, we found some prohibited property transactions and some other transactions also we found out. So, but we are in the checking stage only. Once we finalize the checking inspection, then we will take submit report to collector and we will take necessary action in this area. First, we will ask for their explanation. Based on that only, we will go for action. Sir, nearly how many applications are? So, last 3 months only which analyzed and the checking inspection is going on. So, last 3 months we are found around 6 to 7 mistakes already we found out. So, later we will let you know after some. Okay, thank you, sir. పెదపారుపూడిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 2 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి తాలూకా సెంటర్ లో ఫ్లెక్సీ బ్యానర్ కడుతూ పెద్దమక్కిన గ్రామానికి చెందిన కత్తి శ్యామ్ అనే యువకుడు విద్యుత్ షాక్ కి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమలలో అద్దె గదులు ధరలు పెంచారని కొందరు విమర్శలు చేయడంతో పాటు టీటీడీపై దుష్ప్రచారం చేయడం సరైన విధానం కాదని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తిరుమలలో అద్దె గదుల ధరలు పెంపుపై క్లారిటీ ఇచ్చారు. తిరుమలలో అద్దె గదుల ధరలు పెంచారని విమర్శలు చేయడంతో పాటుగా రాజకీయంగా దీనిపై చర్చ చేయడం సరైన విధానం కాదని కోరారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండా మాట్లాడడం చాలా బాధాకరమని చెప్పిన ఆయన తిరుమలలో 7,500 గదులు భక్తులకు సౌకర్యార్థం అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. వీటితో పాటు యాత్రికులు ఉచిత సముదాయాలు 4 ఉన్నాయని అన్నారు. భక్తులకు నిజాలు తెలియజేసేందుకే అద్దె గదుల ధరల పెంపుపై వివరణ ఇస్తున్నట్లు చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అమర్ కౌంటర్ ఇచ్చారు. విధి విధానాలు అజెండా లేని పార్టీ జనసేన అంటూ మండిపడ్డారు. జనసేన పార్టీ పేరు మార్చి చంద్రసేన పెట్టుకుంటే బెటర్ అని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అన్ని సినిమాల డైలాగులు ఒకే సినిమాలో చెప్తే ఎలా అని ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నిస్తానని చెప్పి సభ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. జనసేన అధినేత వ్యాఖ్యలకు ఆయన విజ్ఞతకే వదిలేస్తానని పవన్ కళ్యాణ్ కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మంత్రి అన్నారు. 1 మార్చి 3, 4 తారీఖుల్లో విశాఖపట్నం వేదికగా జరగబోతున్నటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్, అలాగే ఈసారి భారతదేశం హోస్ట్ చేస్తున్నటువంటి G20 సదస్సులకు సంబంధించి మార్చి 28, 29 విశాఖపట్నం వేదికగా జరగబోతున్నటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి సన్నాహకాలు, ఇవన్నిటి మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ లేదా సంబంధించినటువంటి అధికారులు కానీ అందరం కూడా దీని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున రేపు ఇన్వెస్ట్మెంట్ సమిట్కి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడం కోసం, ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని మరొకసారి ప్రపంచ పటం మీద పెట్టేటువంటి దానికోసం ఈ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అనేటువంటిది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావించి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. మార్చి 28, 29 G20 సదస్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ఒక సబ్జెక్టు మీద విశాఖపట్నం వేదికగా ఈ 2 రోజుల పాటు సదస్సులు జరగబోతూ ఉన్నాయి. దాదాపు 45 దేశాలు G20కి సంబంధించి 45 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయి. అంటే G20 అంటే సహజంగా 20 దేశాలకు సంబంధించింది. ఒకటి యూరోపియన్ యూనియన్లో 26 దేశాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్గా దీన్ని 45 దేశాలుగా, ఆ 45 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా దాదాపు 250 మంది ప్రతినిధులు దీనికి హాజరు కాబోతూ ఉన్నారు. సో ప్రతిష్టాత్మకంగా దీన్ని కార్యక్రమాన్ని చేపట్టాలని పెద్ద ఎత్తున విశాఖపట్నాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ని కూడా ఫోకస్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమానికి సంబంధించి క్యాపిటల్ సిటీలో జరగబోతుంటుంది కాబట్టి మార్చి 28, 29కి క్యాపిటల్ సిటీలో విశాఖపట్నంలో జరగబోతుంది కాబట్టి సో మరింత ప్రత్యేకతని ఈ ప్రాంతానికి తీసుకురావాలి, దీన్ని ఫోకస్ చేయాలి ప్రపంచ పటంలో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ G20 దేశాలు ఓవరాల్ ప్రపంచ ఎకానమీలో 75% అనేటువంటిది ఈ G20 దేశాల నుంచి వస్తున్నటువంటి క్రమంలో, అంటే మేజర్ ఈ ప్రపంచాన్ని నడుపుతున్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ఈ G20 అంతా కూడా ఇందులో భాగస్వాములు కాబోతూ ఉన్నారు. కాబట్టి
సో తప్పకుండా ఇది ఒక గొప్ప అవకాశం మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి, మరి ముఖ్యంగా విశాఖపట్నం ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని హోస్ట్ చేసేటువంటి దానికి అవకాశం వచ్చింది కాబట్టి సో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకూడదు. సిటీ బ్యూటిఫికేషన్ కానీ, సిటీకి సంబంధించినటువంటి ఆ రోడ్స్ సంబంధించి కానీ, లేదా వాళ్ళకి షోకేస్ చేయాల్సినటువంటి ప్రాంతాల గురించి కానీ, వీటన్నిటికి సంబంధించి ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ, వాళ్ళకి సెక్యూరిటీకి సంబంధించి కానీ, అన్ని చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఈ సదస్సుల ద్వారా, ఈ 2 సదస్సుల ద్వారా తప్పకుండా రేపు రానటువంటి కాలంలో విశాఖపట్నం నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్ని ఈ G20 దేశాల దీంట్లో ఒక గొప్ప స్థానాన్ని కల్పించేటువంటి విధంగా దీనికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పి బలంగా నమ్ముతూ, సో దీనికి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, లేదా రాష్ట్ర స్థాయిలో G20 సదస్సుల్ని మానిటర్ చేస్తున్నటువంటి శ్రీలక్ష్మి గారు కానీ, లేదా మిగిలినటువంటి అధికారులు కానీ సంబంధించి అందరం కూడా కలిసికట్టుగా దీన్ని విజయవంతం చేయాలి. మార్చి 28, 29కి విశాఖపట్నం తాలూకు ఫోకస్ని 3-4తో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్తో ఒక ఫోకస్ వస్తే, మార్చి 28, 29 G20 సదస్సుల ద్వారా మరింత ఫోకస్ని విశాఖపట్నానికి తీసుకొచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీని అందరికీ కూడా మీ అందరి సహకారం, మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఫోకస్ చేసేటువంటి దాంట్లో మీ సహకారం కూడా కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. నిన్న జనసేన అధ్యక్షుడు, వాళ్ళ పేరు మార్చేస్తే బాగుండు నాకు తెలిసి, సంక్రాంతి శోభతో విశాఖ వైసీపీ కార్యాలయం కలకలలాడింది. నిత్యం రాజకీయ జీవితంలో బిజీగా సాగే వైసీపీ మహిళా నేతలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. జగనన్న మహిళా సైన్యం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి అమర్, జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, మహిళా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి వేసి ఒక్కరోజు ముందుగానే వేడుకలను నిర్వహించి నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. అందరూ కవర్ అవుతుంది. లో భాగంగా ఈరోజు ఇక్కడ మహిళా విభాగం అంతా కూడా సంక్రాంతి ఒక రోజు ముందుగానే తీసుకొచ్చేటువంటి విధంగా ఈ కార్యాలయాన్ని అంతటిని కూడా వారు అలంకరించి రంగులతో అలాగే భోగి మంటలతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తప్పకుండా గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి ఇంట్లో ఏ రకంగా సంక్రాంతిని తీసుకొచ్చాడో అన్నటువంటిది మనం చూస్తూ వచ్చాం. దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడినటువంటి తరుణంలో కూడా ఏ ఒక్కరికి కూడా ఏ రోజు సంక్షేమం ఆగకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని వారి ఇంటికి చేరవేసేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తరుణంలో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజానికానికి మేలు జరగాలని, వారి ఆరోగ్యాలు బాగుండాలని, వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకురావడం కోసం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నూతన నిర్ణయాలు ఈ సంవత్సరంలో తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తున్నటువంటి క్రమంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మండిపాటు. అధికారంలో ఉన్న పాలకులు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారని వ్యాఖ్య. టీడీపీ ఎంపీ కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు. రాజునని ఫీల్ అయితే ప్రజలు కృష్ణానదిలోకి ఈడ్చి కొడతారని ఘాటు వ్యాఖ్యలు.
విశాఖలో సాంప్రదాయాలు పాటిస్తూ టీడీపీ శ్రేణుల నిరసన. ప్రభుత్వం జారీ చేసిన జీవోను భోగి మంటల్లో వేసి దహనం. ఈ బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.